హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బెల్లంతో ఎండి మాగాయ చేస్తున్నానండి. ఇది చేసుకుంటే 2 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఇవి మామిడికాయలు ముందు ఇలా కడుక్కొని క్లాత్తో తుడుచుకోవాలండి. తర్వాత వీటికి ఒక 400 గ్రాములు ఆవాలు ఎండబెట్టుకోవాలి. 3 ఎల్లుల్లిపాయలు, బెల్లం, మెంతులు కొంచెం, ఉప్పు ఏమో ఒక పావు కేజీ సరిపోద్దండి. కల్లుప్పు అది బాగా ఎండబెట్టుకోవాలి. ఇవి 10 మామిడికాయలండి. అదే అండి జీడి పోవడానికి తీసేసి ఆ జీడి కడిగియాలి. వెంటనే కడిగేసి అవి బాగా తుడుచుకోవాలండి. అవి కొమ్ములు ఉంటాయి కదండి, అవి జీడి అవి కడిగేసి కోసి కడగాలి. జీడి ఉంటుంది, లేకపోతే కడిగేసి తుడిసేసుకోవాలండి బాగా. ఎందుకంటే అలా శుభ్రంగా పొడిగా తుడుచుకొని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. అదిగోండి అన్ని కాయలు అలాగే కడిగి మూతులు తీసి కడిగి ఆరబెట్టుకోవాలని గుడ్డతో తుడిసేసి. ఇదిగోండి తొక్కలు ఇలా తీసుకోవాలి. కాయలన్నీ తొక్కలు ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. పీలర్ ఇలాంటి పీలర్తో తీసుకోవాలి. ఇదిగోండి మామిడికాయలన్నీ 10 కాయలు ఇలా తొక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ముక్కలు కోసుకోవాలి. ఇదిగోండి ముక్కలు ఇలా కోసుకొని సన్నంగా తరుక్కోవాలండి. ఇలా ఇదిగోండి అలా కోసుకోవాలి. కేజీ బెల్లం అండి ఇది. కొంచెం నీళ్ళు వేసుకొని 2 టీ గ్లాసులు నీళ్ళు వేసుకొని బెల్లం కరిగిన వరకు మరగబెట్టుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఈ టీ గ్లాస్ తోటి ఆవపిండి ఏమో 8 గ్లాసులు, కారం ఏమో 2 గ్లాసులు అండి. ఆవపిండి ఆడుకోవాలండి. ఇదండి కల్లుప్పు మిక్సీ చేసుకున్నాను. 1 గ్లాస్ వేసాను. ఒక అర గ్లాస్ వేసుకోండి. తర్వాత చాలకపోతే చూసి వేసుకోవాలి. గ్లాసున్నర వేసుకుందాం. వేసుకుంటే అప్పుడు తర్వాత చూసి ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు. ఇదిగోండి అర గ్లాసు. ఇవి అన్నీ కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి బెల్లం పొయ్యి మీద పెట్టి కరిగించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మనం ఇందాక పౌడర్ కలుపుకున్నాం కదా, ఇది వేసుకోవాలండి. ఈ పౌడర్ అంతా ఆవపిండి, కారం, ఉప్పు ఇది కలుపుకోవాలి. అలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ముక్కలు కోసుకున్నాం కదా మామిడికాయలు, ఈ ముక్కలు వేసేయాలి. ముక్కలు వేసి కలుపుకోవాలండి. ఇవన్నీ ముక్కలు వేసుకొని ఇది బెల్లం కరిగించుకున్నాం కదా, మసాలా వేసాము. ఇవన్నీ అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి అడుగు నుంచి. అడుగు నుంచి బాగా కలుపుకొని ఇదండి ఇది ఇలా చేతితో కలిపేసుకొని ఇలాగా ఇంకో దాంట్లో ప్లాస్టిక్ దాంట్లోనూ దేంట్లో స్టీల్ దాంట్లో మార్చుకోవాలండి. ఇది సెలవద్దు కదా, కన్నం పడిపోతుంది. ఉప్పు ఉన్నది కదా ఇందులో. మార్చేసుకొని 3 రోజులు పెట్టుకోవాలండి మూత పెట్టుకొని. ఇదిగోండి 4 రోజులు ఊరే కదా ముక్కలు.
ఇవేమో ఇలా బాగా కలిపాం కదండి 4 రోజులను ఒకసారి ఇవి ఇలా పిండియాలి ముక్కలు. పిండేసి ఇలాగ కవర్ మీద వేసుకోవాలండి. ఇలా పిండాలన్నీ కవర్ మీద వేసుకొని ఒక 2 రోజులు ఎండబెట్టుకోవాలండి. మరీ బాగా ఎండబెట్టేస్తే దగ్గరికి అయిపోద్ది. ఆకాయ చూసుకొని 1 రోజు 2 రోజులు గట్టిగా ఉంటే 1 రోజు సరిపోద్ది. ముక్కలు కొంచెం తడి ఉండకన్నా చూసుకోండి సరిపోద్ది. మళ్ళీ 2 రోజులు ఎండిన తర్వాత అప్పుడు ఊట ఈ ముక్కలో కలిపేసుకొని ఎల్లుల్లిపాయలు మెంతులు వేసుకోవాలండి. అప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి కలిపేటప్పుడు. గానుగ నూనె లేకపోతే పల్లీల నూనె ఏదో ఒకటి. ఇంకోండి ఇలా పిండుకొని ఎండబెట్టుకోవాలి. అన్నీ అలా చేసుకోవాలి. ఇదిగోండి సెపరేట్గా ఊట ఎండబెట్టుకున్నాం 2 రోజులు. ముక్కలు ఎండబెట్టుకున్నాం. ఇదిగో ఇలాగ అవ్వాలి. ఇలాగైతే బాగుంటుంది. ఇవి 2 కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో ముక్కలు వేసేయాలండి. వేసి ముక్కలన్నీ వేసుకోలేగా పొడిగా ఉండాలండి. ఇలాగ ఎండుకోవాలి. మరీ బాగా ఎండబెట్టేస్తే ఇట్లా దగ్గరికి అయిపోద్ది. ఆకాయ చూసుకోండి. మనకి కన్సిస్టెన్సీ లాగా ఉంటే ఊట దీని బాగుంటుంది. ఇదిగోండి నువ్వుల నూనె వేసుకోవాలి. 2 గ్లాసులు, 1 గ్లాసు వేసాను కదండి, ఇంకో గ్లాసు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇగో మెంతులు 1 స్పూను, ఆ స్పూన్ అయితే చాలండి. ఇదిగో మరి కొంచెం వేస్తాండి. ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లి ఒలుసుకోవాలండి. చిన్నది తొక్కలు ఒలుసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ. ఇలా కలుపుకొని శుభ్రంగా ఒక జాడీకో లేకపోతే ఒక సీసాకో లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో, స్టీల్ వాటిల్లో పెట్టకూడదు, పాడైపోతుంది గిన్నెలు. ఇలా పెట్టుకొని నెల అయితే నెల, 2 నెలలు అయితే 2 నెలలు అలా ఉంచేసుకుంటే అప్పుడు వాడుకుంటే బాగుంటుందండి. ఈ మాగాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.